వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను మోనికా. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఇస్తూ ఉన్న వ్యాక్సినేషన్లపై రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. 2 డోసుల మధ్య తీసుకోవాల్సిన గ్యాప్ పై రోజుకొక రకమైన నివేదికలు వస్తున్నాయి. కోవిషీల్డ్ కు వ్యాక్సిన్ కు 4 వారాల నుంచి 12 వారాలు గ్యాప్ పెంచారు. ఇప్పుడు తాజాగా 48 వారాల గ్యాప్ ఉంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది అనే నివేదికలు లండన్ నుంచి వస్తున్నాయి. మరోవైపు తొలి 2 డోసులను వేర్వేరు కంపెనీలు తీసుకుంటే మరింత సమర్థవంతమైన ఫలితం వస్తుందని లాన్సెట్ మ్యాగజైన్ అధ్యయనంలో వెల్లడైనట్టు ప్రకటించారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్ ఇలా 2 వేర్వేరు టీకాలు వేసుకుని ప్రపంచానికి ఒక మంచి సంకేతాన్ని ఇచ్చారు. మరోవైపు భారత్కు 4 వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తోంది. అమెరికాకు చెందిన మోడెర్నా కంపెనీ తయారు చేసిన కరోనా టీకాను కేంద్ర డ్రగ్ కంట్రోలర్ అథారిటీ అత్యవసర వినియోగానికి అనుమతించింది. ఇక మరిన్ని టీకాలు రాబోతున్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఎక్కువ కంపెనీల టీకాలు వస్తే మిక్స్డ్ వ్యాక్సిన్లు తీసుకోవడానికి త్వరగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముగించడానికి వీలవుతుంది. దేశ ప్రజలందరికీ త్వరగా వ్యాక్సిన్లు ఇస్తే 3వ దశ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఇవాల్టి టాప్ స్టోరీస్ చూద్దాం. అందుబాటులోకి కొత్త టీకా మోడెర్నాకి డీసీజీఐ పర్మిషన్, త్వరలోనే ఫైజర్ కు అనుమతులిచ్చే ఛాన్స్. కశ్మీర్లో డ్రోన్ల కలకలంపై ప్రధాని ఇంట అత్యవసర భేటీ. అమిత్ షా, రాజ్నాథ్, డోవల్ హాజరు. డ్రోన్ల పాలసీపై చర్చ. దిశ యాప్ వెంట ఉండే అన్న తోడు ఉన్నట్లే లేని చట్టాలకు యాప్ వాహనాలు ఎందుకన్న చంద్రబాబు. కోవిడ్ నష్టాన్ని తట్టుకునేందుకు తెలంగాణ సర్కార్ కొత్త ప్లాన్. భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంచే ఆలోచనలో కేబినెట్. ఏపీలో మరో మెగా వ్యాక్సినేషన్ కు జగన్ సన్నాహాలు. ప్రైవేట్ ఆసుపత్రుల మిగిలి డోసులు అందించాలని మోదీకి లేఖ. తెలుగు రాష్ట్రాల పోటాపోటీ కంప్లైంట్స్ తో కదిలిన కేంద్రం. రేపు సీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిశీలనకు కృష్ణా బోర్డు. తిరుపతి సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్య కేసులో ట్విస్ట్. భర్తే హంతకుడు. పుట్టించిన సీసీటీవీ. తెలంగాణ ఓపెన్ స్కూల్లో 10th ఇంటర్ పరీక్షల రద్దు. ఈసారి ఎగ్జామ్ లేకుండానే పాస్ చేస్తూ ఉత్తర్వులు. దర్బంగా పేలుళ్ల వెనుక ఇండియన్ ముజాహిదీన్ హస్తం. ఇంటెలిజెన్స్ దర్యాప్తులో 2 హైదరాబాదీల అరెస్ట్. వన్ నేషన్ వన్ రేషన్ పై రాష్ట్రాలకు సుప్రీం ఆదేశం. వలస కార్మికుల పోర్టల్ తయారీకి జూలై నెలాఖరు డెడ్ లైన్. జూలై 19 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ నెలనాళ్లు జరపాలని ఆలోచన. ట్విట్టర్ పై మరో కేసు నమోదు చేసిన ఢిల్లీ సైబర్ పోలీసులు. చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రమోట్ చేస్తున్నారని కంప్లైంట్. వ్యాక్సిన్ మిక్సింగ్ తో మరింత మెరుగైన ఇమ్యూనిటీ. లాన్సెట్ జనరల్ అధ్యయనాల్లో సరికొత్త అంశాలు. యూఏఈ వేదికగా T20 వరల్డ్ కప్ సిరీస్. నవంబర్ 14న ఫైనల్ మ్యాచ్. సీతానగరం అత్యాచారం ఘటన తను ఎంతగానో కలచివేసిందని చెప్పారు ఏపీ సీఎం జగన్. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే దిశ యాప్ను తీసుకొచ్చామని చెప్పారు. ఈ యాప్ మహిళల మొబైల్ ఫోన్లో ఉంటే ఒక అన్నవారికి తోడుగా ఉన్నట్టే అని తెలిపారు. ప్రతి మహిళ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునే విధంగా ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు, ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలన్నారు సీఎం జగన్. దిశ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో భాగంగా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో యాప్ గురించి సీఎం జగన్ స్వయంగా వివరించారు. విద్యార్థినిలు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రకాశం బ్యారేజ్ దగ్గర. ఈ మధ్య కాలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే మనసుకు చాలా కలిసి వేసింది కూడా సంఘటన. దిశ యాప్ అనేది మనం డెవలప్ చేసాం. డెవలప్ చేసిన ఈ దిశ యాప్ను ఎంత ఎక్కువ డౌన్లోడ్ చేయించగలిగితే
అంత ఎక్కువగా మనం అక్క చెల్లెమ్మలకు మనం సహాయం చేయించగలిగే తోడుగా నిలబడే పరిస్థితి వస్తుంది. మై ప్రిజంప్షన్ ఇస్ అప్రాక్సిమేట్లీ కనీసం అంటే 1 కోటి పైన అక్క చెల్లెమ్మల సెల్ ఫోన్లలో ఖచ్చితంగా ఇది ఉండేట్టుగా ఒక డ్రైవ్ కింద తీసుకుంటా ఉన్నాం. ఈ యాప్ మనం ఏపీ సీఎం జగన్ ప్రవేశపెట్టిన దిశ యాప్పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా జగన్ కుంటే ఆ చట్టాలే సరిపోతాయన్నారు. లేని దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. తాడేపల్లిలో సీఎం ఇంటి పక్కన గ్యాంగ్ రేప్ జరిగితే పట్టించుకోకుండా తాము చేపట్టిన సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశ కార్యక్రమం పెట్టారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 24 గంటల్లోనే పరిష్కారం చేస్తా అన్నాడు. నేను ఆ రోజు చెప్పా, ముఖ్యమంత్రి కొత్త చట్టాలు కాదు కావాల్సింది, ఆ చట్టాలను అమలు చేసే సత్తా ముఖ్యమంత్రికి ఉండే చట్టాలు సరిపోతాయి. ఇప్పుడు చట్టం లేదు, మళ్ళా దానికి యాప్ తీసుకొచ్చారు. దానికి పెద్ద ఇనాగరేషన్. మీ ఇంటి పక్కన డీజీపీ ఆఫీసు పక్కన ఒక పోతేస్తే ఇనుపడే ప్రాంతం, అక్కడ ఒక అమ్మాయి కాబోయే భర్తతో వెళితే అతన్ని కట్టేసి అతి దారుణంగా మానభంగం చేసి ఇంతవరకు సాక్షుల్ని వాళ్ళు చేసిన వాళ్ళని పట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేసినందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ భూములు లేదా ప్రైవేట్ భూములు సేకరించి పేదలకు పంపిణీ చేస్తారు. సీఎం జగన్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని నిరుపేదలకు 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూములు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఏపీ సర్కార్. ఒకవేళ భూముల పంపిణీ పునఃప్రారంభిస్తే ఇదొక చారిత్రక నిర్ణయంగా చెప్పుకోవచ్చు అంటున్నారు అధికారులు. కరోనాకు ప్రపంచ దేశాలన్నీ భయపడితే జగన్ రెడ్డి తేలిగ్గా తీసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ముందు జాగ్రత్తలపై ప్రభుత్వానికి హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకపోగా ఎగతాళి చేశారని మండిపడ్డారు. 5 కోట్ల మంది ఆరోగ్యం గురించి ఆలోచించమంటే తప్పుడు కేసులు పెట్టారని దుయ్యబట్టారు. పరీక్షల పేరుతో 16.53 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుకుందామని చూశారని కోర్టు గట్టిగా హెచ్చరించడంతో పరీక్షలు రద్దు చేశారన్నారు చంద్రబాబు. ఆ రోజు నేను చెప్పింది, కరోనా రాకుండా నివారించడమే దీనికి పరిష్కార మార్గం. మన ముఖ్యమంత్రి మాత్రం ఇక్కడ ఏమాత్రం పట్టించుకోలేదు. నన్ను ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. అయినా పర్వాలేదు, నేను బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా చెప్పాలని చెప్తూనే వచ్చాను. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా వేశారు. కడాన సుప్రీంకోర్టు అడిగారు, అన్ని రాష్ట్రాలు వాయిదా వేసి ఆంధ్రప్రదేశ్ ఒక్కటే ఎందుకు మీరు పరీక్షలు పోతున్నారు? ఏంటి మీ ధైర్యం? టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకు దిగజారిపోతున్నారని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. బాబు దొంగ దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కరోనా పరిస్థితులను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, చంద్రబాబు, లోకేష్ మాత్రం జూమ్లో కాలక్షేపం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఐసీఎంఆర్ ప్రోటోకాల్స్ తెలియకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా నేటి వరకు ఈరోజు ఆయన చేసినట్టు 3 గంటల పాటు ఆయన చేసినటువంటి సాధన దీక్ష వరకు కూడా ఆయన చేసినటువంటి ఆ దీక్షలకు ఎంత హీనమైనటువంటి చరిత్ర ఉందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రభుత్వానికి సలహాలు ఇచ్చాను, జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అని చెప్పి ఈ విధమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడటం అది ఎంతవరకు? వైఎస్ఆర్ వాహనమిత్ర స్కీమ్ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తిరుపతికి చెందిన బీజేపీ నేత భానుప్రకాష్. వాహనమిత్రకు దేవాదాయ శాఖ నుంచి 49 లక్షలు మంజూరు చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో దేవాదాయ నిధులు ఖర్చు చేయొద్దని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 5కు వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల సంఘం మండిపడింది. ఎంపీ రఘురామకృష్ణరాజు అంశంలో ఏపీ హోంశాఖ కార్యదర్శి డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ మరోసారి సమన్లు జారీ చేసింది. రఘురామ అరెస్టు వ్యవహారంపై నివేదిక పంపాలన్న నోటీసులకు ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నివేదిక సమర్పించడంలో జాప్యం ఎందుకని అధికారులను నిలదీసింది.
ఆగస్టు 9లోగా నివేదిక పంపాలని మరోసారి ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. లేని పక్షంలో ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఏపీ హోంశాఖ కార్యదర్శి డీజీపీని హెచ్చరించింది ఎన్హెచ్ఆర్సీ. టీఆర్ఎస్ బీజేపీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చెత్త సిటీగా మార్చిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కలిసి ప్రజలపై అన్ని రకాల పన్నులు పెంచి భారం మోపారని ఆరోపించారు. బీజేపీ నేతలు పగటి వేషగాళ్ల మాదిరిగా ఎన్నికల ముందు ప్రకటనలు చేశారు. కానీ ఆ తర్వాత ప్రజా సమస్యలపై నోరు మెదపకుండా పోయారని ఆరోపించారు. హైదరాబాద్ అనేది తెలంగాణ గుండె. హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా పెట్టుకొని సమస్యలు లేకుండా పరిష్కరించినప్పుడే తెలంగాణ యొక్క భవిష్యత్తు బాగుంటుంది. కేటీఆర్కు తీరిక లేకుండా తిరుగుతున్నాడు. ఆయనది ఏందంటే కొడుకేమో సెల్ఫీలు తిరుగుతాడు, తండ్రి ఏమో సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటాడు. వీళ్ళిద్దరు తండ్రి కొడుకుల వ్యవహారం, ఒకటి సెల్ఫీలు దిగితే ఇంకోటి సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం తప్ప సమస్యల్ని పరిష్కరించిన పాపాన పోలే. వరదలలో మునిగిపోయిన వాళ్ళందరికీ ఎన్నికలు కాగానే 10,000 ఇస్తామని ఎందుకు ఇయ్యలే? మేము అద్భుతాలు చేస్తాం. భాగ్యలక్ష్మి టెంపుల్ మీద ఒట్టేసినాం, నెత్తికి తలపాగలు కట్టుకున్నాం అని కొంతమంది పగటి వేషగాళ్ళు మీరు చూసినారు హైదరాబాద్లో. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఎన్నికయ్యి పగటి వేషగాళ్ళు ఎక్కడ పోయినరు? ఒక్క సమస్య మీద నన్ను కొట్లాడినరా? రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం ఎదుట ప్రతిపాదన ఉంచింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భారీగా భూములు, ఆస్తుల విలువ పెరిగినా ఒక్కసారి కూడా రిజిస్ట్రేషన్ విలువ పెరగలేదని తెలిపింది. ఏపీలో 7%, తమిళనాడులో 7.5%, మహారాష్ట్రలో 7%గా రిజిస్ట్రేషన్ విలువ ఉందని తెలిపింది. తెలంగాణలో మాత్రం గత 8 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ విలువలు పెరగలేదని స్పష్టం చేసింది. ఈ వివరాలన్నింటితో త్వరలోనే సీఎం కేసీఆర్ కు కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించనుంది. సింహాచలం భూముల అక్రమాలపై ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. సింహాచలం ఆలయానికి గతంలో ఈవోగా పనిచేసిన రామచంద్రమోహన్ ను ప్రభుత్వానికి సరెండర్ చేసింది దేవాదాయ శాఖ. సింహాచలం దేవస్థానం రికార్డులోంచి పెద్ద ఎత్తున భూములను తప్పించారని రామచంద్రమోహన్ పై అభియోగాలున్నాయి. సుమారు 700 ఎకరాలను తప్పించినట్టు దేవాదాయ శాఖ గుర్తించింది. దీనిపై విచారణ పారదర్శకంగా జరిగేందుకు రామచంద్రను ప్రభుత్వానికి సరెండర్ చేసినట్టు దేవాదాయ శాఖ స్పష్టం చేసింది. మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలోనూ రామచంద్ర అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించింది దేవాదాయ శాఖ. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎం సలహాదారుగా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. నీలం సాహ్నిపై రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని, సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా నియామకం జరిగిందని పిటిషనర్ అన్నారు. ఎస్ఈసీ కౌంటర్ దాఖలు చేయడంతో వచ్చే నెల 2లోపు రిప్లై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 8కి వాయిదా వేసింది. జూలై 19 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. సమావేశాల నిర్వహణ గురించి పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిఫార్సు చేసింది. కోవిడ్ కారణంగా అత్యవసరాల నిమిత్తం కొన్ని సందర్భాలు మినహా ఏడాదిన్నరగా పార్లమెంట్ సమావేశాలు సరిగా కొనసాగలేదు. 2021 బడ్జెట్ సమావేశాలు కూడా తక్కువ సమయంలోనే ముగించడంపై ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి సమావేశాలను దాదాపుగా 4 వారాల పాటు నిర్వహించేందుకు కేబినెట్ కమిటీ సూచించింది. ఇక పార్లమెంట్లో కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు పథకాన్ని అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. జూలై 31లోగా పథకాన్ని ప్రారంభించాలని ఆదేశాలు ఇచ్చింది. వలస కార్మికులు ఎక్కడైనా రేషన్ తీసుకునేందుకు పేర్లను నమోదు చేసుకునేలా ఒక పోర్టల్ను ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పథకంలో వలస కార్మికులు తాము పనిచేసే చోటే రేషన్ను తీసుకునే వీలు కలుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన వలస కార్మికుల సంక్షేమంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పలు ఆదేశాలు ఇచ్చింది. మహమ్మారి ఉన్నవాళ్లు ఉన్నన్ని రోజులు వలస కార్మికులకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వాలని, కమ్యూనిటీ కిచెన్ సెంటర్లను కొనసాగించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలకు ఆహార ధాన్యాలను కేటాయించాలని ఆదేశాలిచ్చింది. అసంఘటిత రంగ కార్మికులతో జాతీయ డేటాబేస్ రూపకల్పనలో కీలకమైన సాఫ్ట్వేర్ అభివృద్ధి ఆలస్యం కావడాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. జూలై 31లోగా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేసి డేటాబేస్ను ఏర్పాటు చేయవలసిందిగా కేంద్రాన్ని ఆదేశించింది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేఆర్ఎంబీ కమిటీ రాయలసీమ ప్రాజెక్టు పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాల ప్రకారం రేపు రాయలసీమ ప్రాజెక్టు పనులను కేఆర్ఎంబీ పరిశీలించాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కేఆర్ఎంబీ వాయిదా నిర్ణయం. మరోవైపు జూలై 3న పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనుల పరిశీలనకు వెళ్తామని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం ఇచ్చింది కేఆర్ఎంబీ కమిటీ. అదే రోజు 2 ప్లాటూన్ల సిఐఎస్ఎఫ్ బలగాలతో రాయలసీమ ప్రాజెక్టుల పనులను పరిశీలించనున్నట్టు కేఆర్ఎంబీ స్పష్టం చేసింది. జూలై 1 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభమవుతోందని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది చార్ధామ్ యాత్ర నిర్వహణకు వ్యతిరేకంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదు. చార్ధామ్ యాత్రకు కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేస్తూ కోవిడ్ గైడ్ లైన్స్ కూడా జారీ చేసింది. తొలి దశ యాత్ర జూలై 1న ప్రారంభమవుతుందని, రెండో దశ 11 నుంచి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. చార్ధామ్ యాత్రను పరిమిత యాత్రికులతో అనుమతించాలని ఈ నెల 25న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే ఇచ్చిన కొద్ది గంటలకే యాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం బెంగాల్లో చెలరేగిన అల్లర్లను పరిశీలించడానికి వచ్చిన జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యులపై దాడి జరిగింది. రాష్ట్రంలోని జాదవ్పూర్లో పర్యటిస్తుండగా ఈ దాడి జరిగింది. దీనిపై ఎన్హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్హెచ్ఆర్సీకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన అల్లర్లను పరిశీలించడానికి వచ్చిన తమపై జాదవ్పూర్లో దాడి జరిగిందన్నారు. ఇక్కడ 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని, వాటిని పరిశీలిస్తున్న క్రమంలో తమపై కూడా కొంతమంది గూండాలు దాడికి పాల్పడ్డారని అధికారి చెప్పారు. పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అలాగే పాత బకాయిలను కూడా మాఫీ చేస్తామన్నారు. ఢిల్లీలోనూ తాము ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారాయన. ఇది కేజ్రీవాల్ హామీ అని, కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆలోచన కాదని ఎద్దేవా చేశారు. హామీ ఇస్తే తాము చేసి తీరుతామన్నారు. గత 5 ఏళ్లలో పంజాబ్ సీఎం అమరీందర్ ఇచ్చిన ఏ హామీ కూడా అమలు కాలేదని విమర్శించారు. పంజాబ్లో ప్రస్తుతం విద్యుత్ కోతలు వేధిస్తున్నాయి. కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పెద్ద మొత్తంలో వస్తున్న విద్యుత్ బిల్లులు ప్రజలకు భారంగా మారాయి. ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరిపై ఉత్తరప్రదేశ్ ఎఫ్ఐఆర్ నమోదైంది. మహేశ్వరితో పాటు న్యూస్ పార్ట్నర్షిప్ హెడ్ అమృత త్రిపాఠి పేరు కూడా ఇందులో చేర్చారు. జమ్మూ కశ్మీర్, లదాఖ్లను ప్రత్యేక దేశాలుగా పేర్కొంటూ మ్యాప్ను తప్పుగా ట్విట్టర్ చూపించడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉద్దేశపూర్వకంగానే ఈ దేశద్రోహ చర్యకు పాల్పడ్డారని తన కంప్లైంట్లో బజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి పేర్కొన్నారు. ఘజియాబాద్లో ఒక వృద్ధుడిపై దాడి జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు మహేశ్వరిపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ వారం ప్రారంభంలో మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. ఈలోగా మ్యాప్ విషయంలో ట్విట్టర్ చేసిన తప్పుడు పనితో ఇంకొక కేసు నమోదైంది. కరోనాతో సతమతమవుతోన్న భారత్కు అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. భవిష్యత్తులో ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్కు $41 మిలియన్ సాయం చేయనున్నట్టు యుఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ వెల్లడించింది. తాజాగా ప్రకటించిన సాయంతో కలిపి భారత్కు అందే మొత్తం సాయం $200 మిలియన్ దాటుతుందని యుఎస్ఎయిడ్ పేర్కొంది. కరోనా సంక్షోభ సమయంలో యుఎస్ ఆపదలో ఉన్నప్పుడు ఇండియా ఆదుకుందని, అందుకే ఇప్పుడు మహమ్మారితో పోరాడుతున్న భారత ప్రజలకు అగ్రరాజ్యం అండగా నిలుస్తోందని తెలిపింది. భారత్లో కరోనా టెస్టులు, వైరస్ సంబంధిత మానసిక సమస్యలు, వైద్య సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సౌకర్యాల కోసం ఈ సాయం చేస్తున్నట్లు తెలియజేసింది. పాకిస్తాన్లో గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. దేశంలో 2 రాష్ట్రాల్లోని గ్యాస్ కంపెనీలు మూసివేయడంతో జూలై 5వ తేదీ వరకు పరిశ్రమలకు, సిఎన్జి కేంద్రాలకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు. గ్యాస్ కొరతతో న్యూ గ్యాస్ కంపెనీ సరఫరా నిలిపివేసింది. గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో పాకిస్తాన్ దేశంలోని సిమెంట్, సిఎన్జి స్టేషన్లు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ప్రభుత్వ నిర్వాహకం వల్లే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందని పారిశ్రామికవేత్తలు ఆరోపించారు. దీంతో గ్యాస్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రితం సెషన్లో నష్టాలను మిగిల్చిన దేశీ సూచీలు తాజా సెషన్లోనూ నష్టాల బాటలోనే నడిచాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్ 185, నిఫ్టీ 66 పాయింట్ల మేర పతనం నమోదు చేశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 185 పాయింట్లు నష్టపోయి 52,549 వద్దకు చేరింది. నిఫ్టీ 66 పాయింట్ల నష్టంతో 15,748 వద్ద స్థిరపడింది. ఏషియా మార్కెట్ల బలహీన సంకేతాలతో ప్రారంభంలో నష్టపోయిన సూచీలు తర్వాత కొద్దిగా పుంజుకున్నాయి. తిరిగి అమ్మకాల ఒత్తిడితో ప్రతికూల బాట పట్టాయి. సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఖరారు చేసింది ఐసీసీ. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు T20 ప్రపంచ కప్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. యూఏఈలో మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ఐసీసీ ఒమన్ వేదికగా మ్యాచ్లు జరుగుతాయని స్పష్టం చేసింది. కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్లో జరగవలసిన టోర్నీ కాస్త యూఏఈ ఒమన్కు షిఫ్ట్ అయింది. వెదర్ రిపోర్ట్ చూద్దాం. తెలంగాణలో మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి సౌరాష్ట్ర వరకు కొనసాగాయి. అవి ఇప్పుడు బలహీనపడ్డాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో గాలులు నైరుతి దిశ నుంచి తెలంగాణలోకి వేగంగా వీస్తున్నాయి. ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇక రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు. ఇక బలహీనపడిన నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్తో పాటు అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో జూలై 5 వరకు వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ 6 రాష్ట్రాల్లో వరదలు పోటెత్తే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.